హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వెన్నీ 19. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే వినాయక చవితి రోజు మేమైతే మా ఇంట్లో మేము రెంట్కుండే ఓనర్ అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. అక్కడైతే అందరికీ భోజనాలు పెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. వంటలు మేమైతే సరదాగా అందరం కలిసి వంటలు చేసాం. చాలా హ్యాపీగా ఉంది. అందులో ఈరోజైతే మీకు ఆలుగడ్డ వంకాయ టమాటా కర్రీ చూపించబోతున్నాను. చూడండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వచ్చేసేయండి. చూడండి, నేనైతే అన్ని వంటలు చేశాను. అందులో ఒక్క వంట అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అన్నీ చూపిద్దాం అనుకున్నా, కానీ యాక్చువల్లీ ఆ రోజు నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ అనమాట. అందుకని చెప్పి ఏం వీడియోస్ తీయలేకపోయాను. మొత్తం తీద్దాం అనుకున్నాను, కానీ ఏం తీయలేకపోయాను. లైవ్ అయితే చేశాను. వీలైతే చూడండి లైవ్. చూడండి, ఫాస్ట్ అయితే గిన్నె తీసుకుని ఆయిల్ పోయాలి మంచిగా. ఒక 3 kgs అయితే ఆలు టమాటా వంకాయ అన్నీ కేజీ అయితే తీసుకొని నేనైతే 3 kgs కోసం సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసేసి మంచిగా గోలుతున్నాయి అనమాట. చూడండి, అందరికీ వచ్చు కర్రీస్, కాకపోతే ఇందులో కొంతమందికైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కాబట్టి నేను చేసేది ఎలానో మీకు చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆలు టమాటా వండుకుంటారు, కానీ ఆలు టమాటా వంకాయ చాలా తక్కువ మెంబర్స్ వండుకుంటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. తెలిసిన వాళ్ళు ఇలానో కాదు కామెంట్ చేయండి. మీకు ఎలా తెలుసు అలా ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్స్ అన్నీ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. కరివేపాకు కూడా వేసేసాను. పసుపు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మంచిగా గొలుతున్నాయి అనమాట. ఎప్పుడైనా నేనే వంటలు చేస్తాను, అంటే అక్క వాళ్ళ ఇంట్లో సెకండ్ టైం అనమాట నేను వంట చేయడం. ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను, నచ్చాయి అన్నారు అనమాట. అందరూ బాగున్నాయి అని చెప్పి నెక్స్ట్ టైం కూడా నా చేతిలో చేపించారు. నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చేసిన వంట ఒక 10 మందికి నచ్చిందంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలా నా వంటలు అయితే అందరికీ నచ్చేసాయి. నాకైతే ఫుల్ ఖుషి అయిపోయాను ఆ రోజు. నేను ఏమేమి చేశామంటే వంకాయ టమాటా ఆలుగడ్డ వంకాయలు. చూడండి, ఆలుగడ్డ అయితే ఫస్ట్ వేసాను, మగ్గాయి. ఆలుగడ్డ మగ్గిన తర్వాత వంకాయ వేసాను. వంకాయ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆలు వంకాయ రెండు వేగాక అప్పుడు టమాటా వేసుకున్నాను. టమాటా వేసాక టమాటా కూడా మగ్గాలన్నమాట. బాగా మగ్గుతుంది చూడండి. మంచిగా మగ్గినాక దానికి సరిపడే కారం వేశాను. నా పక్కన ఉంది వైషు అనమాట, అక్క వాళ్ళ పాప. ఇంకా నేను చేస్తా అక్క అంటే ఇంకా వచ్చేసేయమ్మా నేను చెప్తుంటే నువ్వు చేస్తూ అంటే వచ్చి మంచిగా కలబెడుతుంది. తనకు కూడా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. సరే, నేర్చుకుంటా అన్నప్పుడు మనం నేర్పియాలి కదా. మనం ఇంకోరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సరే రా వచ్చేసే వైషమ్మ అనగానే వచ్చేసింది. మంచిగా కలబెడుతుంది చూడండి. నేను చెప్తా ఉంటే తను కలబెడుతుంది. చాలా మంచిగా అనిపించింది. ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి మంచిగా కలబెట్టాము. ఇదైతే ఇటు సైడ్ మగ్గుతుంది, అటు సైడ్ అయితే సాంబార్ కోసం రెడీ చేస్తున్నాము. సాంబార్కి సరిపడే ఆయిల్ ఒక్కొక్కటి వేయాలి అంటే అన్నీ ఒకటేసారి వేసేసింది. అయినా పర్లేదు, మగ్గిపోతాయి కదా. చూడండి, అక్కడ కనిపిస్తుంది వైషమ్మ. మొత్తం అయితే కనిపించలేదు. మేము ఇంకా మమ్మల్ని చూపించకుండా ఓన్లీ వంటలే చూపిద్దామని చెప్పి వంట మాత్రమే చూపిస్తున్నాము. చూడండి, ఆలుగడ్డ వంకాయ టమాటా అయితే మంచిగా మగ్గిపోతుంది. మగ్గాక వాటర్ అయితే వేసుకున్నాము తగినంత. ఇక్కడైతే మంచిగా ఉడుకుతుంది. అప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసాము. గరం మసాలా కూడా వేసాము ఫ్రెండ్స్. కొన్ని అయితే క్లిప్స్ మిస్ అయ్యాయి అంటే చూపించలేకపోయాం నా ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. కానీ మంచిగా మగ్గింది. చూడండి, ఈ వీడియో అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్